హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రిలీజ్కి ముందే 1 మిలియన్ క్లబ్లోకి చేరింది పెద్ది. సో ఈ వివరాల్లోనికి వెళ్తే ప్రస్తుతం పెద్ది గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా సరే ఒక రేంజ్లో అది వైరల్ అవుతుంది. అండ్ ఇప్పుడు జూన్ 4న అంటే రేపు ఈ సినిమా అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో మనకి ఇక్కడ జూన్ 4th అంటే ఓవర్సీస్లో ఆల్రెడీ ఇది జూన్ 3కి రిలీజ్ అవుతుంది. అంటే ఈ రోజు రిలీజ్కి ప్లాన్ చేస్తారు. సో ముందుగానే దానికి టికెట్స్ అవి ఓపెనింగ్కి అంటే బుకింగ్కి ఓపెనింగ్ చేసిన వెంటనే కూడా శరవేగంగా వాటిని బుకింగ్స్ చేసుకోవడంతో $1 మిలియన్ క్లబ్లోకి అయితే పెద్ది చేరిపోయింది. సో ఇంత ఫాస్ట్గా రామ్ చరణ్ కెరియర్లో RRR తర్వాత పెద్దినే నిలిచింది. సో దీని ప్రకారం అర్థమవుతుంది ఏ రేంజ్లో పెద్దిపై ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే పెద్దిపై నమ్మకం కానీ జనాల్లో ఉంది అని చెప్పేసి. అది కేవలం ఇక్కడ మెయిన్లీ మనకి ఇండియాలోనే కాకుండా ఇలా ఓవర్సీస్లో కూడా బిజినెస్ జరుపుకోవడం, తెలుగు వారితో పాటు మిగతా వారు కూడా దీన్ని ఎంతగానో గౌరవిస్తూ తెలుగు సినిమాని చూడాలని చెప్పేసి ఎంత ఆకాంక్షిస్తున్నారో అర్థమవుతుంది. సో పెద్ది తన మాటల్లో చెప్పినట్లుగా కూడా ఈ సినిమా ఒక అద్భుతమైన ఘట్టంగా ఉండబోతుంది. తన కెరియర్లో ఒక ఎప్పటికీ నిలిచిపోయే ఒక స్టోన్లా అలా కనిపిస్తూనే ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. సో బుచ్చిబాబు సనా కూడా ఈ సినిమాలో చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే సుకుమార్ శిష్యులు అనగానే మనందరికీ తెలిసిందే వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలు బట్టి కూడా ఆ సక్సెస్ రేట్ బట్టి కూడా మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఒక అద్భుతమైన డైరెక్టర్గా నిలిచిన బుచ్చిబాబు సనా ఇప్పుడు మరొక సినిమాగా అంటే తన కెరియర్లో సెకండ్ సినిమాగానే గ్లోబల్ స్టార్తో చేయడం, అది కూడా ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ని స్టార్టింగ్లో ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ రేంజ్లో రావడం చూస్తుంటే ఖచ్చితంగా పెద్ది అన్నది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ లేదని అయితే అర్థమవుతుంది. సో ఇందులో రామ్ చరణ్కి జోడీగా జాహ్నవి కపూర్ అయితే నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కేవలం స్టోరీ మాత్రమే కాకుండా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం కూడా విశేషంగా అయితే చెప్పచ్చు. సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఆ ఏఆర్ రెహమాన్ మార్క్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా తెలుగులో ఎన్నో సినిమాలు ఏఆర్ రెహమాన్ చేసినప్పటికీ ఆ నిలిచిపోయే మార్క్ చాలా తక్కువ సినిమాలకైతే వచ్చింది మ్యూజిక్ పరంగా. ఆయన తమిళ్, హిందీ మిగతా భాషలకు ఇచ్చిన ఆ మ్యూజిక్ పవర్ అన్నది తెలుగులో ఇప్పుడు దాకా అయితే కన్వర్ట్ అవ్వలేదు. సో అలాంటిది ఇప్పుడు ఈ తెలుగులో రాబోతున్న స్క్రీన్ మీద ఉండే సాంగ్స్ కూడా అద్భుతంగా ఉండొచ్చు అని ఏఆర్ రెహమాన్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ సినిమాగా కూడా ఉండబోతుందని అయితే చాలామంది చెప్తున్నారు. మరి చూడాలి సినిమా అన్నది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా సినిమా చూసిన తర్వాత కూడా ఇదే రకమైన టాక్ ఉంటుందా లేదా అన్నది అయితే ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. మరి పెద్దిపై మీరేమనుకుంటున్నారు? సో రామ్ చరణ్ కెరియర్లో పెద్ది ఎలాంటి విశేషమైన పొజిషన్ని తీసుకోబోతుంది అనుకుంటున్నారు? మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.